రాయలసీమకు తీరని అన్యాయం చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమకు తీరని అన్యాయం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమ జిల్లా వాసులంతా కూడా పెద్ద ఎత్తున చలో పోతిరెడ్డిపాడుకు రైతు శంకరావం పేరుతో పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నారు. పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున చలో పోతిరెడ్డిపాడుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం కుట్రలు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా చంద్రకిషోర్ రెడ్డి గారు మనకు అందుబాటులో సార్. ఓవరాల్గా చూస్తుంటే జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనం అందరం మాట్లాడుకున్నట్టుగానే మరొకసారి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే 83% పనులు పూర్తయినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఈరోజు ఎందుకు ప్రారంభం కావడం లేదు అని చెప్పేసి మేమందరం కూడా ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నాం. మొన్న సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ చీకటి ఒప్పందం గురించి ఈరోజు బయటపెట్టి రాయలసీమ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ద్రోహం చేస్తున్నారో ఈరోజు ప్రజలకు కూడా వివరించడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో 798 అడుగుల్లో నీళ్లు తోడుకుంటూ వాళ్ళకి ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీకి కావచ్చు, వాళ్ళు నీళ్లు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ గతంలో ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే ఆ రోజు కూడా ఎటువంటి చలనం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 83% పనులు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి మంచి చేద్దాము అని చెప్పేసి ముందుకు వెళ్తుంటే దాన్ని కోర్టుకు వెళ్ళి ఆపి ఈరోజు ఆ పనులు ముందుకు సాగనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. నిజంగా తీవ్రమైన అన్యాయానికి గురవుతాం. రాయలసీమ మరొకసారి కరువు ప్రాంతంగానే మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని ఈరోజు రైతన్నలందరూ కూడా తరలి వచ్చినారు. ఈరోజు కూడా కేసీ కెనాల్లో మొన్ననే దండోరాలు కూడా వేయిస్తున్నటువంటి పరిస్థితి. ఊరూరున తిప్పి దండోరాలు వేయించేసి ఈ నెలలో మేము నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరోవారు మాకు గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు, రైతులు ఏమన్నా పంటలు వేసుకుంటే మాకు సంబంధం లేదని చెప్పి దండోరాలు వేయించే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం దిగజారిందంటే ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. అంటే రాయలసీమ వాసి అయ్యుండి ఈరోజు సీమకి ఎంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంటుంటే ఈరోజు ఏ విధంగా చూడాలంటారు సార్? నిజంగా చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ప్రజలు ఏనాడు రాయలసీమ వాసిగా మేము గుర్తించడం లేదు. ఎందుకంటే ఆయన పేరుకి మాత్రమే చిత్తూరులో పుట్టినాను రాయలసీమ వాసి అని చెప్పుకోవాల్సిందే తప్పితే ఏనాడు రాయలసీమకి ఒక్క మంచి కార్యక్రమం కూడా చేయనటువంటి పరిస్థితి. ఈరోజు అటు దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నీరు తీసుకురావడం అయితేనేమి, జలయజ్ఞం పేరుతోటి రైతన్నలందరినీ బాగుపరచడం అయితేనేమి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెడికల్ కాలేజీలు కావచ్చు, లేకపోతే హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ రాయలసీమ డెవలప్మెంట్ కోసం వీళ్ళు పాటుపడితే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహిగా ఇక్కడికి వచ్చినటువంటి ఎయిమ్స్ని తరలించుకొని వెళ్ళిపోయినారు, ఇక్కడికి వచ్చినటువంటి హైకోర్టుని తరలించుకొని వెళ్ళిపోయినారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కేవలం ఉత్తరాంధ్ర, ఆంధ్ర వరకు మాత్రమే పరిమితం చేయడం పరిస్థితి. మొత్తానికి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి. ఎప్పటికి కూడా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనులుగానే మిగిలిపోతారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం పట్ల ఎలాంటి అన్యాయం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి అని ఏ రకంగా చెప్పుకుంటాడు? రాయలసీమ ద్రోహిగానే ఆయన చేతుల్లో నిలబడిపోతాడు. ఆయన రాయలసీమ ద్రోహి కాదు, రైతులకు కూడా అన్యాయం చేసినటువంటి రైతు ద్రోహి అని కూడా చెప్పక తప్పదు. ఎక్కడైనా సరే రైతుకు కష్టం వస్తే దగ్గర ఉండి పనులు చేయాల్సింది పోయి రైతులను తన ప్రాంతమైనటువంటి రాయలసీమ వాసులకు ద్రోహం చేస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. క్లియర్గా తన స్వలాభం, తన కడుపు నింపుకోవడం, డబ్బులు తీసుకోవడం, దాచుకోవడం, దోచుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు మంచి చేసిన దాఖలాలు ఏ రైతుకు కానీ ఏ వ్యక్తికి కానీ లేవు. క్లియర్గా పోతిరెడ్డిపాడులో మనకు 800 అడుగుల లోపలనే పవర్ తీసుకొని 800 అడుగుల లోపలనే మనం నీళ్లు తీసుకొని రాయలసీమను సస్యశ్యామం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సదుద్దేశంతో చేస్తే దాన్ని అది ఎందుకు చేశారు అంటే తెలంగాణ గవర్నమెంటు ఈయన దానికోసం అని చెప్పేసి ఎన్నో ఈయన లాభం కోసం అని చెప్పేసి తెలంగాణ వాళ్ళ లాభాల కోసం అని చెప్పేసి వాళ్ళు 800 అడుగుల్లోనే పవర్ జనరేషన్ నుండి కల్వర్తి అనుకోండి, దిండి అనుకోండి, వాళ్ళు వాటర్ తీసుకొని చేస్తూ ఉంటే మన 841 అడుగుల పైనుంచే తప్ప మనకు పోతిరెడ్డిపాడుకు నీళ్లు రాని పరిస్థితుల్లో
రాయలసీమ ఎడారిగా మారుతూ ఉంది. కాబట్టి రాయలసీమకు రైతులకు అవసరం కాబట్టి 800 అడుగుల్లో పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తీసుకొని రావడానికి బృహత్తర ప్రణాళిక జగన్మోహన్ రెడ్డి చేస్తే దాన్ని కూడా తన స్వలాభం కోసం దాన్ని ఆపిన దాఖలాలు అది క్లియర్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మేము రాయలసీమ వాసులుగా క్లియర్గా మీకు చెప్తా ఉన్నాం, మా రాయలసీమ కోపాన్ని మీరు చూడొద్దు. మా కోపం చూస్తే మీరు మాడి మసైపోతారు. ఎందుకంటే రైతులం మేము, రాయలసీమ వాసులము. నమ్మితే ప్రాణం ఇస్తాం, నమ్మకుంటే ఎంత దూరమైనా పోరాడతాం. మాతో పాటు మా జగనన్న తోడున్నాడు. మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సాధించేంత వరకు ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాం. ఇంకా మాట్లాడతారు. ఈరోజు రాయలసీమ ప్రజలందరికీ కూడా ఒక చిరకాల వాంఛగా మిగిలిపోయేటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర తాకట్టు పెట్టాడనేది ఏ రాయలసీమ వాసిగా మేమందరం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు రైతన్నలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. రైతన్నలకి నీరు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో వర్షాభావం అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి మేము నీళ్ళు ఇవ్వలేమని చెప్పేసి ఈరోజు ఊరూరా దండోరా వేయిస్తున్నారంటే నిజంగా ఎంత చేతగాని ప్రభుత్వం ఇది అనేది స్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు రైతన్నలు రెండో కారు పంట అనేది నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక స్వప్నంలాగా ప్రతి సంవత్సరం కూడా చేసుకున్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రెండో పంట వేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రెండో పంటకి మేము నీరు అందించలేము, నీరు ఇవ్వలేము, మాకు ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పేసి ఊర్లలో దండోర వేస్తున్నారంటే ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి కూడా ఏం లాభం అని చెప్పేసి రాయలసీమ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒక రాయలసీమ వాసి ముఖ్యమంత్రి అవుతే రాయలసీమ డెవలప్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకుంటుంటే ఈరోజు రాయలసీమకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మాకు వచ్చినటువంటి హైకోర్టు మీకు అవసరం లేదని చెప్పేసి విజయవాడకి తరలించుకొని పోయినారు. మాకు వచ్చినటువంటి ఎయిమ్స్ని మీకు అవసరం లేదని చెప్పేసి ఈరోజు విజయవాడకి తరలించుకొని పోయినారు. మాకు వచ్చినటువంటి మెడికల్ కాలేజీలో సీట్లు అవసరం లేదని చెప్పేసి ఈరోజు దాని అన్నిదానాన్ని రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి. రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన పనే లేదు అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మనందరికి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాయలసీమ వాసిగా నేను ఒక్కడనే కాదు, మనందరి ఆవేదన ఈరోజు ఖచ్చితంగా ఈ పోతిరెడ్డిపాడు మీటింగ్ని సక్సెస్ చేసి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల మనోభావాల్ని తెలియజేయాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాను.